భక్తుల జీవితాలలో అమ్మ భగవానులు ఒక అనుభూతి. నా వివాహం ఆలస్యంగా జరిగినది. నాకు ఇద్దరు పిల్లలు. వారి అల్లరి ఎప్పుడూ నా మనసు దోచేస్తూ ఉంటుంది. నా భార్యకు నేనంటే ఎంతో మమకారం. నా చిన్న కుటుంబాన్ని తలుచుకొని మురిసిపోతూ ఉంటాను. ప్రేమానురాగాలతో సుఖ సంతోషాలతో జీవితం వసంతంలా సాగిపోతూ ఉంది. దక్షిణ రైల్వేలో టీటీఈగా పనిచేస్తున్న నేను రోజు ఎంతోమంది వ్యక్తులను కలుస్తూనే ఉంటాను. నా బాధ్యతలో భాగంగా ఒకరోజు మామూలుగా అందరి టికెట్లు పరిశీలిస్తూ ఏసీ కంపార్ట్మెంటుకు వెళ్ళాను. అనుకోకుండానే నా దృష్టి ఒక కొత్త వ్యక్తి పైకి వెళ్ళింది. తనలోని శాంతిని, ఆనందాన్ని చుట్టూ వెదజల్లుతున్నట్టుగా ఒక దివ్య తేజస్సు, ఆమె ముఖంలోని దైవత్యము నన్ను ఆకర్షించినది. ఆమెకు కొంచెం దూరంలో వెళ్ళి కూర్చున్నాను. చివరకు నేను లేచి వస్తుండగా ఆమె తన అంతర్యామిన్ ఆదేశానుసారంగా తన బ్యాగులో నుంచి ఒక ఫోటోను తీసి నాకు అందిస్తూ, ఇది భగవాన్ శ్రీమూర్తి. మీ పూజా మందిరంలో ఉంచి ప్రార్థించండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈయన కాపాడుతారు అని చెప్పారు. నేను ఆశ్చర్యంతో కృతజ్ఞత తెలిపి వచ్చేశాను. ఇంటికి తిరిగి వచ్చిన ఆ రోజే శ్రద్ధగా ఆ శ్రీమూర్తిని మా పూజా మందిరంలో ఉంచాను. నాకు భగవాన్ గురించి ఏమీ తెలియని కారణంగా నేను ఏమాత్రము శ్రద్ధ చూపలేదు. ఆ తరువాతే నా జీవితంలో ఈ చిన్న శ్రీమూర్తి ఒక అపురూపమైన వరమని తెలుసుకున్నాను. 3 నెలల కాలం పూజా మందిరంలో భగవాన్ పటం ఉన్న సంగతే మరిచిపోయాను. నాన్నగారు వెళ్ళకండి అని నా చిన్న కొడుకు మెడకు వేలాడుతూ అడుగుతున్నాడు. ఇంతకు మించి నా కోసం ఎదురు చూసేవారు లేరు. ఆగిపోదామా అని అనిపించినా నాపై అధికారులు అంగీకరిస్తారనే నమ్మకం లేక బలవంతముగా బాబును వదిలించుకొని బయలుదేరాను. ఆలోచనలతో సతమతమవుతూ స్టేషన్లో తిరుగుతున్న నాకు బొకారో ఎక్స్ప్రెస్ రైలు కూత వినిపించింది. కుటుంబం ఆలోచనలను పక్కకు నెట్టేసి యథావిధంగా పని ఒత్తిడిలో మునిగిపోయాను. మామూలుగా చేసే ప్రయాణికుల టికెట్లు పరిశీలన మొదటి వంతు పూర్తి అయినది. అప్పటికే రైలు అనకాపల్లి చేరింది. అక్కడ 10 నిమిషాలు ఆగుతుంది. ఎన్నడూ లేని విధంగా విపరీతమైన తలనొప్పి మొదలైనది. వేడి టీ గొంతులో పోసుకుంటే గాని తలనొప్పి నుంచి విడుదల కాదు అనిపించింది. ప్లాటుఫారంపై ఉన్న టీ దుకాణానికి వెళ్ళాను. ఉత్సాహాన్ని అందించిన ఆ వేడి పానీయము తాగిన తరువాత డబ్బులు చెల్లించే ప్రయత్నంలో ఉండగా రైలు కూత వినడంతో పాటు రైలు కదలడం చూశాను. రైలు కదలడమే వేగం అందుకొంది. నేను తీవ్రమైన వేగంతోనే పరుగు తీశాను. రైలు ప్లాట్ఫారం చివరన ఉన్న సమయంలో ఎలాగో రైలు అందుకోగలిగాను. తలుపు పక్కన ఉన్న 2 కడ్డీలను నా చేతులు ఆధారం చేసుకున్నా నా 2 కాళ్ళు మాత్రం గాలిలో ఆధారం కోసం చూస్తున్నాయి. నేను కంపార్ట్మెంట్లో అడుగు పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. కానీ తాను అప్పుడే హడావిడిగా రైలు ఎక్కాడు కాబోలు. ఒక ప్రయాణికుడు వీపు నా వైపుకు పెట్టి తాను తెచ్చిన చాలా సామాను సర్దుకొనే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నాడు.